90% సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ బ్యాకెండ్‌లో ఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాయి. మరి ఎస్‌క్యూఎల్ లేకుండా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇవాళ బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దాం. ఎస్‌క్యూఎల్ ఇంట్రడక్షన్. ఎస్‌క్యూఎల్ అంటే ఏందంటే, ఎస్‌క్యూఎల్ అనేది ఒక నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. నాన్ ప్రొసీజరల్ అంటే ఆటోమేటిక్‌గా మనం ఏదైనా ఒక కండిషన్ ఇస్తే ఆటోమేటిక్‌గా అదే డిసైడ్ చేసుకొని అవుట్‌పుట్‌ని ప్రింట్ చేస్తే అది నాన్ ప్రొసీజరల్ అంటాం. ఎస్‌క్యూఎల్ అనేది ఒక నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. నెక్స్ట్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఆపరేట్ ఆల్ రిలేషనల్ డేటాబేస్ ప్రొడక్ట్స్. ఆల్ రిలేషనల్ డేటాబేస్ ప్రొడక్ట్స్‌ని డేటాని ఆపరేట్ చేసేదానికి ఈ ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేస్తాం. 1970లో ఈఎఫ్ కోడ్ అనే సైంటిస్ట్ ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇది ఎస్‌క్యూఎల్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్‌లో సబ్ లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఇన్ ఎవ్రీ డేటాబేస్ 5 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ అనేటివి ఉన్నాయి. ఎస్‌క్యూఎల్‌లో కూడా 5 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ DDL, నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ DML, నెక్స్ట్ డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ DRL, నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్ TCL, నెక్స్ట్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ DCL. ఈ 5 టైప్స్ ఆఫ్ సబ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనం డేటాబేస్ ని ఆపరేట్ చేయగలుగుతాం. డేటాని ఇన్సర్ట్ చేయడం, టేబుల్లు, డేటాని రిట్రైవ్ చేసుకోవడం, డేటాని డిలీట్ చేయడం, ఇవన్నీ ఈ సబ్ లాంగ్వేజెస్ లో ఉన్న కమాండ్స్ యూజ్ చేసి చేయగలుగుతాం. నెక్స్ట్ ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ లో కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో మనకు 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, నెక్స్ట్ డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఈ 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేటివి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో 4 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేటివి ఉన్నాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ మెర్జీ. ఈ మెర్జీ అనేది ఒరాకిల్ 9i లో ఇంట్రడ్యూస్ చేశారు. డేటా రిట్రైవల్ లాంగ్వేజ్. డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ DRL. దీంట్లో ఒక కమాండ్ మాత్రమే ఉంటుంది, సెలెక్ట్ అనే కమాండ్. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ కంట్రోల్ లాంగ్వేజ్ TCL. దీంట్లో 3 కమాండ్స్ ఉంటాయి, కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. నెక్స్ట్ లాస్ట్ వన్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ DCL. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి ఉంటాయి, గ్రాంట్ అండ్ రివోక్. ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ లో డేటాని ఆపరేట్ చేయడం, డేటాని డిలీట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం, ఇవన్నీ ఈ డేటాబేస్ ని ఆపరేట్ చేయాలని ఈ కమాండ్స్ అనేటివి యూజ్ చేస్తాం. డేటా టైప్స్ అంటే ఏంటంటే, డేటా టైప్ స్పెసిఫైడ్ టైప్ ఆఫ్ ది డేటా విత్ ఇన్ ఏ టేబుల్ కాలం. ఏదైనా ఒక డేటాని స్పెసిఫై చేసేదానికి, అది ఏ టైప్ ఆఫ్ డేటాను చెప్పేదానికి డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఒరాకిల్లో మనకు 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయి, నెంబరు అండ్ క్యారు అండ్ డేట్. క్యార్ ని మనము వేర్ క్యార్ 2 అని రాసుకుంటాము. ఓకే, నెంబర్ అనేది ఏంది? నెంబర్ అనేది మనం ఏదైనా నెంబర్స్ స్టోర్ చేయాలి అంటే నెంబర్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ వచ్చి కాలం నేమ్ అండ్ నెంబర్ అండ్ దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇవన్నీ అర్థం కాకపోయినా ఊరికే ఈ కాలం నేమ్ దీని యొక్క సింటాక్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది మొత్తం నెక్స్ట్ క్లాస్ లో చూస్తా ఉందాము. ఫస్ట్ క్రియేట్ టేబుల్ టెస్ట్ అని తీసుకున్నాం. అంటే ఒక టేబుల్ ని అయితే క్రియేట్ చేస్తున్నాం, టెస్ట్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నా. దాంట్లో కాలం ని అండ్ దాని యొక్క డేటా టైప్ ని అండ్ దాని యొక్క సైజ్ ని మెన్షన్ చేస్తున్నా. స్టూడెంట్ యొక్క నెంబర్. స్టూడెంట్ నెంబర్ అంటే ఏంది? నెంబర్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. సో నెంబర్ అనే డేటా టైప్ యూజ్ చేశా. దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ టేబుల్ నేమ్ టెస్ట్ అని తీసుకుంటున్నా. టెస్ట్ స్టూడెంట్ యొక్క నెంబర్, దాని యొక్క డేటా టైప్ వచ్చి నెంబర్ అనే డేటా టైప్ తో, దాని యొక్క సైజ్ 10 అనే సైజ్ తో స్టోర్ చేస్తున్నా. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంది? డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్, వాల్యూస్ వచ్చి 1. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ వాల్యూస్ 1. ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ డేటా అనేది 1000 ఇన్సర్ట్ చేశా. నెక్స్ట్ డేటా అనేది 10,000 ఇన్సర్ట్ చేశా. నెక్స్ట్ డేటా అనేది 10 నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏముంది? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, 10 నెంబర్స్ స్టోర్ అయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా నెంబర్ అనేది స్టోర్ అవ్వదు, మనం సైజ్ అనేది 10 మాత్రమే మెన్షన్ చేసాం కాబట్టి. ఓకే, మనం డేటా సైజ్ అనేది 10 అనేది మెన్షన్ చేసాం కాబట్టి డేటా సైజు. సో మనం ఎక్స్ట్రా డేటా అనేది స్టోర్ చేయలేం. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూపిస్తా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్, టేబుల్ యొక్క నేమ్. ఓకే, మన యొక్క కాలం నేమ్ టెస్ట్ నెంబర్, దాని యొక్క డేటా అనేది ఏంది? 1000 10,000 లాగా మనం స్టోర్ చేసాం డేటాని. ఓకే, సేమ్. నెక్స్ట్ క్యార్ అనేది ఏంది? ఏదైనా క్యారెక్టర్స్ ని అవి వాటిని స్టోర్ చేయాలంటే క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. ఇది అప్ టు 2000 బైట్స్ వరకు డేటా అనేది స్టోర్ చేస్తుంది. దీని యొక్క సింటాక్స్ వచ్చి కాలం నేమ్ వేర్ క్యార్ 2 అండ్ సైజు. ఓకే, ఇప్పుడు
ఇంకొక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. టెస్ట్ 1 అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే స్టూడెంట్ యొక్క నేమ్ అయితే స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, నెంబర్ డేటా టైప్ ప్లేస్ లో వేర్ క్యార్ 2 అని తీసుకుంటున్నా. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు డేటా అనేది స్టోర్ చేయాలా. టెస్ట్ 1 ఏదైనా ఒక నేమ్ స్టోర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిషి. డేటా అయితే స్టోర్ అయింది. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంది, టెస్ట్ 1. ఓకే, రిషి. ఓకే, ఇట్లాగా డేటా టైప్స్ అనేటివి స్టోర్ చేస్తూ ఉంటాం. టైప్ ఆఫ్ ది డేటాని, అంటే డేటా యొక్క టైప్ని బట్టి మనం డేటా టైప్ని మెన్షన్ చేస్తూ ఉంటాం. సబ్ లాంగ్వేజ్ వచ్చి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్. దీంట్లో వచ్చి మనకు 5 కమాండ్స్ అనేటివి ఉంటాయి. అవి ఏమంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ఈ 5 కమాండ్స్ అనేటివి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఓకే, దీస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్. టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని డిఫైన్ చేసేదానికి ఈ కమాండ్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చి క్రియేట్. ఈ క్రియేట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ లైక్ టేబుల్స్, వ్యూస్, సీక్వెన్సెస్, ఇండెక్సెస్. డేటాబేస్ లో టేబుల్స్ ని, వ్యూస్ ని, సీక్వెన్సెస్ ని, ఇండెక్సెస్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, దీని యొక్క సింటాక్స్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు, దీని యొక్క సింటాక్స్ వచ్చి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్, దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేసుకుంటాం. ఓకే, ఇది బేసిక్ సింటాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టేబుల్, ఫస్ట్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నారు, లేదంటే స్టూడెంట్, లేదంటే ఎంప్లాయీ, ఏదో ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలనుకుంటే టేబుల్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. దీని యొక్క సింటాక్స్, బేసిక్ సింటాక్స్ ఇది. ఫస్ట్ క్రియేట్, ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ టేబుల్, మనం ఏది క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ క్రియేట్ చేస్తున్నామా, వ్యూ క్రియేట్ చేస్తున్నామా, ఇండెక్సెస్ ని క్రియేట్ చేస్తున్నామా, ఏదని మెన్షన్ చేయాలి. సో క్రియేట్ టేబుల్, టేబుల్ యొక్క నేమ్ మన ఇష్టం, స్టూడెంట్, ఎంప్లాయీ, లేదా ఫస్ట్, సెకండ్, ఏదైనా తీసుకోవచ్చు. స్టూడెంట్ ఒక టేబుల్ యొక్క నేమ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలం యొక్క నేమ్, కాలం నేము, దాని యొక్క డేటా టైప్, దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ కామా, నెక్స్ట్ ఇంకొక కాలం తీసుకుంటే ఇంకొక కాలం నేము అండ్ దాని యొక్క డేటా టైప్, దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయాలి. ఏదైనా సరే ఒక కాలం నేమ్ తీసుకుంటే దాని యొక్క డేటా టైప్, సైజ్ అనేది కన్ఫర్మ్ గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఫస్ట్ అని క్రియేట్ చేద్దాం. ఫస్ట్. ఓకే, దాంట్లో స్టూడెంట్ యొక్క నెంబర్, స్టూడెంట్ యొక్క నెంబర్ అంటే ఏంది, నెంబర్ అనే డేటా టైప్. సో నెంబర్, దాని యొక్క సైజ్ అనేది 10 తీసుకుంటా. నెక్స్ట్ నేమ్, స్టూడెంట్ యొక్క నేమ్, స్టూడెంట్ యొక్క నేమ్ ఏంది, క్యారెక్టర్. సో వేర్ క్యార్ 2 అనే డేటా టైప్ దాంట్లో స్టోర్ చేస్తున్నా. 10 అనే సైజ్ తో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏజ్, ఏజ్ అంటే ఏంది, నెంబర్. ఓకే, నెంబర్ 10 అని స్టోర్ చేస్తున్నాం. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఓకే, చూడండి, టేబుల్ క్రియేటెడ్, టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, టు వ్యూ ద స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్. అంటే మనకు ఈ టేబుల్లో ఉన్న ఈ కాలమ్స్ ఏవే ఉన్నాయి అంటే మనకు తెలియాలి అంటే డెస్క్ అనేది ఒకటి యూస్ చేస్తాం. డెస్క్ అండ్ టేబుల్ నేమ్, టేబుల్ నేమ్ ఏంది మంది ఫస్ట్. ఓకే, మనకు ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. స్టూడెంట్ యొక్క నెంబరు, నేము అండ్ ఏజ్, ఈ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. దాని యొక్క డేటా టైప్, స్టూడెంట్ నెంబర్ అనేది ఏంది, నెంబర్. నెక్స్ట్ నేమ్ అనేది ఏంది, క్యారెక్టర్. నెక్స్ట్ ఏజ్ అనేది ఏంది, నెంబర్. ఓకే, ఇట్లాగా డెస్క్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్ అనే కమాండ్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేయాలి అంటే ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఆల్టర్ లో మనకు 3 పార్ట్స్ గా కన్వర్ట్ అయి ఉంటది. ఒకటి ఫస్ట్ వచ్చి యాడ్ అనే కమాండ్, మాడిఫై అండ్ డ్రాప్. ఈ 3 కమాండ్స్ ఉంటాయి ఆల్టర్ లోపల. నెక్స్ట్ ఫస్ట్ వచ్చి యాడ్. యాడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంటూ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. టేబుల్లో మనం ఏదైనా కాలమ్స్ ని యాడ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ ని మర్చిపోతారు. ఆ కాలమ్స్ ని మళ్ళీ యాడ్ చేయాలి అనుకుంటే ఈ యాడ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంటూ ది ఎగ్జిస్టింగ్ టేబుల్. దీని యొక్క సింటాక్స్ వచ్చి ఆల్టర్ టేబుల్, టేబుల్ యొక్క నేమ్, యాడ్. ఓకే, కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్ అండ్ సైజ్. ఓకే, ఇప్పుడు ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మన టేబుల్ నేమ్ ఏంది ఫస్ట్, యాడ్
కాలం నేమ్ వచ్చి శాలరీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. శాలరీ అదేంది డేటా టైప్ నెంబర్ అనే డేటా టైప్, దాని యొక్క సైజ్ వచ్చి 10. ఓకే, ఇప్పుడు టేబుల్ లోపల ఈ శాలరీ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డెస్క్ ఫస్ట్ మనకి ఏ కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకునేదానికి. ఓకే, ఇక్కడ చూడండి స్టూడెంట్ నెంబరు, నేమ్, ఏజ్ అండ్ శాలరీ. ఇక్కడ మనకు పైన ఏ శాలరీ అనేది లేదు. ఓకే, ఒక కాలం అనేది యాడ్ చేసా, ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలి అంటే యాడ్ అనే కమాండ్ యూస్ చేసి ఇట్లాగా కాలమ్స్ అనేటివి యాడ్ చేసా. నెక్స్ట్ మోడిఫై. ఓకే, దీంట్లో 3 ఉన్నాయి కదా, యాడ్, మోడిఫై, డ్రాప్. మోడిఫై అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు చేంజ్ కాలమ్ డేటా టైప్ ఆర్ కాలమ్ డేటా టైప్ సైజ్ ఓన్లీ. ఇదేంటంటే కాలమ్ యొక్క డేటా టైప్ ని అండ్ డేటా టైప్ సైజ్ ను మాత్రమే చేంజ్ చేస్తుంది. ఓకే, ఎక్స్ట్రా ఏమీ చేంజ్ చేయదు, డేటా టైప్ ని అండ్ డేటా టైప్ సైజ్ ను మాత్రమే చేంజ్ చేస్తుంది. దీని యొక్క సింటాక్స్ వచ్చి ఆల్టర్ టేబుల్ నేమ్, మోడిఫై కాలమ్ నేమ్ అండ్ డేటా టైప్ దాని యొక్క సైజ్. ఈ 2 డేటా టైప్ అండ్ సైజ్ మాత్రమే చేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఫస్ట్, మోడిఫై. ఇప్పుడు ఏం చేస్తానంటే శాలరీ అనేది నెంబర్ లో ఉంది కాబట్టి నేను దీన్ని క్యారెక్టర్ లోకి చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏంది శాలరీ వేర్ క్యార్ 2, దీని యొక్క సైజ్ అనేది 20 మెన్షన్ చేస్తా. 20. ఓకే, శాలరీ అనే దగ్గర డేటా టైప్ అండ్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. చెక్ చేద్దాం. ఓకే, చూడండి మనకు పైన వచ్చి శాలరీ అనేది నెంబర్ అండ్ 10 సైజ్ తో స్టోర్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనం మోడిఫై చేసాం. ఓకే, శాలరీని ఇప్పుడు ఏంది వేర్ క్యార్ 2 అంటే క్యారెక్టర్ లోకి అండ్ 20 సైజ్ లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చి డ్రాప్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ కాలమ్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ టేబుల్స్ లో యొక్క కాలమ్స్ ని డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి అనుకుంటే డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి ఇఫ్ యూ వాంట్ టు డ్రాప్ ఏ సింగిల్ కాలమ్, ఒక కాలం మాత్రమే రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ మెథడ్ 1 అంటే సింటాక్స్ వచ్చి ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ నేమ్. ఓకే, చెక్ చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్, మన టేబుల్ నేమ్ వచ్చి ఫస్ట్, డ్రాప్ కాలం నేమ్ ఏంది, మనం శాలరీ అనే కాలం ని రిమూవ్ చేద్దాం. సో శాలరీ టేబుల్లో నుంచి శాలరీ అనే కాలం రిమూవ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఉంది శాలరీ ఉంది, బట్ ఇక్కడ మనం డ్రాప్ చేసాం అంటే రిమూవ్ చేసాం కాలం ని. ఓకే, ఇప్పుడు మనకు కాలం అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ 2 లో వచ్చి సేమ్ అన్ని కాలమ్స్ అంటే మల్టిపుల్ కాలమ్స్ ఒక్కసారిగా రిమూవ్ చేయాలి అంటే కాలం 1, కాలం 2, కాలం 3 అంటే కామర్స్ పారామీటర్స్ లోపల ఈ కాలమ్స్ ని కామా అని పెట్టుకొని అంటే ఆ కాలమ్స్ నేమ్స్ రాస్తే అవన్నీ రిమూవ్ అయిపోతాయి, ఒక్కసారిగా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ కమాండ్ వచ్చి డ్రాప్. ఈ డ్రాప్ అనేది ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ డేటాబేస్ లో నుంచి డేటాని రిమూవ్ చేయాలి, టేబుల్ ని డిలీట్ చేసేయాలి అనుకుంటే ఈ డ్రాప్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ టేబుల్ నేమ్, డ్రాప్ వ్యూ నేమ్, డ్రాప్ ఇండెక్స్ నేమ్. ఓకే, ఎలా అయినా ఇప్పుడు ఈ టేబుల్ మనం క్రియేట్ చేసాం, ఈ టేబుల్ మొత్తం రిమూవ్ చేసేయాలి అనుకుంటే డ్రాప్ టేబుల్ నేమ్ అయింది మనది ఫస్ట్. ఓకే, టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఇక్కడ ఏం లేదు, టేబుల్ లేదు కాబట్టి మనకు ఎర్రర్ చూపిస్తుంది, ఆబ్జెక్ట్స్ ఫస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, కమాండ్ వచ్చి ట్రంకేట్ కమాండ్. ఈ ట్రంకేట్ కమాండ్ అనేది ఒరాకిల్ 7.0 లో ఇంట్రొడ్యూస్ చేశారు. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ద ట్రంకేట్ కమాండ్ ద టోటల్ డేటా ఇస్ పర్మనెంట్లీ డిలీటెడ్ ఫ్రమ్ ది టేబుల్లో డేటా అనేది పర్మనెంట్ గా డిలీట్ చేసేయాలి అంటే ఈ ట్రంకేట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ వచ్చి ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్. ఓకే, మనకు ఒక టెస్ట్ అనే టేబుల్ ఉంది కాబట్టి టెస్ట్ లో ఉన్న డేటా ఇది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రంకేట్ కమాండ్ యూజ్ చేసి ట్రంకేట్ టేబుల్ నేమ్ అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏంది ట్రంకేట్
మన టేబుల్ నేమ్ వచ్చి టెస్ట్. ఓకే, ట్రంకేటెడ్ అంటే ఇప్పుడు డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే ఆ టేబుల్ అనేది నో రోస్ ఆర్ సెలెక్టెడ్ అంటే డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఆ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఈ ట్రంకేట్ కమాండ్ అనేది డేటా రిమూవ్ చేసేదానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి రీనేమ్. ఈ రీనేమ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు రీనేమ్ ఏ టేబుల్ అండ్ రీనేమ్ ఏ కాలమ్ ఆల్సో. ఓకే, టేబుల్ ని లేదంటే కాలమ్ ని నేమ్స్ అనేది చేంజ్ చేసేదానికి ఈ రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు టెస్ట్ అనే నేమ్ తో క్రియేట్ చేసాం. ఇప్పుడు దాన్ని పర్సన్ అనే నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈ రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేసి ఒక టేబుల్ నేమ్ నుంచి ఇంకో టేబుల్ నేమ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ నేమ్ వచ్చి టెస్ట్ అని ఉంది. ఓకే, ఈ టెస్ట్ అనే నేమ్ ని చేంజ్ చేస్తాం. మనం రీనేమ్ ఓల్డ్ నేమ్ ఏంది టెస్ట్. ఓకే, టెస్ట్ టు పర్సన్. ఓకే, టేబుల్ అనేది రీనేమ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్. ఓకే, ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే టెస్ట్ అనే టేబుల్ లేదు, మనకి ఇప్పుడు చేంజ్ అయిపోయింది, పర్సన్ అనే టేబుల్ నేమ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇట్లాగా రీనేమ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటది. అంటే టేబుల్ నేమ్స్ అయినా లేదంటే కాలమ్ నేమ్స్ అయినా, అంటే టేబుల్ చేంజ్ చేయాలి అంటే రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఓకే, చేంజ్ అయిపోతుంది. అదే కనుక మీరు కాలమ్స్ ని చేంజ్ చేయాలి అనుకుంటే ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే, రీనేమ్ కాలమ్ ఓల్డ్ కాలమ్ టు న్యూ కాలమ్ నేమ్. ఓకే, ఓల్డ్ కాలమ్ నేమ్ నుంచి న్యూ కాలమ్ నేమ్ లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, ఇది రీనేమ్. నెక్స్ట్ మనం ఫస్ట్ డేటా డెఫినేషన్ లో వచ్చి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ అంటే ఈ 5 కమాండ్స్ అయితే చూసాము. నెక్స్ట్ సబ్ లాంగ్వేజ్ వచ్చి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్. దీంట్లో 4 కమాండ్స్ అనేవి ఉంటాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అండ్ మెర్జీ. ఈ మెర్జీ అనేది ఒరాకిల్ 9i లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దీస్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ఏ టేబుల్లో డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ లో ఉన్న కమాండ్స్ అనేటివి యూజ్ చేసి టేబుల్లో డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ కమాండ్ వచ్చి ఇన్సర్ట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ డేటా ఇంటూ ఏ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ యొక్క సింటాక్స్ వచ్చి ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి రిషి అని ఒక టేబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, దాంట్లో వచ్చి స్టూడెంట్ యొక్క నెంబర్ అదేంది నెంబర్ అనే డేటా టైప్ లో స్టోర్ చేయాలి. 10 అనే నెంబర్ తో స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ నేమ్, ఇది క్యారెక్టర్ వేర్ క్యార్ 2 10. నెక్స్ట్ ఏజ్, ఇది నెంబర్ 10. ఓకే, టేబుల్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు టేబుల్ అయితే క్రియేట్ అయింది, దాంట్లో డేటా అనేది లేదు. ఆ డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్ ఏ పంపించాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను 3 కాలమ్స్ అయితే క్రియేట్ చేశా. ఓకే, ఈ 3 కాలమ్స్ డేటా అనేది ఇక్కడ ఒక్కసారిగా పాస్ చేయాలి. ఓకే, వాల్యూస్ అని పెట్టాను కాబట్టి ఇది సింటాక్స్. ఫస్ట్ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటంటే ఇన్సర్ట్ ఇంటూ వాల్యూస్. ఓకే, ఈ 3 వాల్యూస్ ని పంపించాలి. లేదంటే ఒక వాల్యూ పంపించి ఒక వాల్యూ పంపించకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది, అంటే డేటా అనేది ఇన్సర్ట్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే 1 కామా నేమ్ సాయి, నెక్స్ట్ కామా ఏజ్ 21. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఇన్సర్ట్ ఇంటూ రిషి. ఓకే, రిషి టేబుల్ నేమ్ కాబట్టి ఓకే, ఇన్సర్ట్ ఇంటూ రిషి వాల్యూస్ వచ్చి 1 సాయి 21. ఓకే, 1 రో క్రియేటెడ్, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిషి టేబుల్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, చూడండి స్టూడెంట్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. దాంట్లో మనం డేటా ఏమేమి ఇన్సర్ట్ చేసాం 1 సాయి అండ్ 21 తన యొక్క ఏజ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక డేటా ఇన్సర్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ అనేది ఇన్సర్ట్ చేయట్లే. ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఎర్రర్, మనం ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం 3 కాలమ్స్ ఉండేలాగా స్టూడెంట్ యొక్క నెంబర్ అండ్ నేమ్ అండ్ ఏజ్ ఈ 3 కాలమ్స్ తో క్రియేట్ చేసాం. బట్ మనం ఇక్కడ పాస్ చేసేది ఏంది, ఓకే, మనం 2 నెంబర్స్ మాత్రమే, అంటే స్టూడెంట్ యొక్క నెంబరు అండ్ నేమ్ మాత్రమే పాస్ చేస్తున్నాం ఈ రిషి అనే టేబుల్లో. నెక్స్ట్ ఇంకొక కాలం అనేది మనం పాస్ చేయట్లే, సో ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఓకే,
ఇప్పుడు ఇంకొక వాల్యూని పాస్ చేద్దాం. సెకండ్ నెంబర్ వచ్చి సేసి, ఏజ్ వచ్చి 22. ఓకే, 1 రో క్రియేటెడ్. ఇప్పుడు డేటాని చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది వచ్చి సాయి, సెకండ్ది వచ్చి చేసి వాళ్ళ ఏజ్. ఓకే, ఇట్లాగా టేబుల్ అయితే క్రియేట్ చేసి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి యూజింగ్ సబ్స్టిట్యూషనల్ ఆపరేటర్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి డేటా అనేది ఎట్లా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాము. సేమ్ మనం కాలం నేమ్ ముందు అండ్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుంది, అంటే ఏం ఎంటర్ చేయాలని డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాలం నేమ్స్ అయితే ఇచ్చుకోవాలి. ఫస్ట్ అండ్ స్టూడెంట్ యొక్క నెంబర్, నెక్స్ట్ అండ్ నేమ్ కమా అండ్ ఏజ్. ఓకే, ఎంటర్. అడిగింది ఎంటర్ వాల్యూ ఫర్ స్టూడెంట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం ఎంటర్ చేస్తున్నాం, సారీ స్టూడెంట్ నెంబర్ వచ్చి 3, నేమ్ వచ్చి రిషి, నెక్స్ట్ ఏజ్ వచ్చి 4. ఓకే, రో అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిషి. ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇట్లాగా అండ్ అనే ఆపరేటర్ యూస్ చేసి డేటా అనేది కన్సోల్ కార్డ్ నుంచి రీడ్ చేసి మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఇట్లాగా సెకండ్ మెథడ్. ఓకే, థర్డ్ మెథడ్ వచ్చి స్కిప్పింగ్ కాలమ్స్. అంటే కాలమ్స్ ని స్కిప్ చేసి మనం డేటా అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్తాము. ఇప్పుడు మనం పైన ఇందాక ఒక రోని అంటే ఒక కాలం ని మిస్ చేస్తే మనకి ఎర్రర్ చూపించింది. బట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రిషి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్ నెంబర్ అండ్ నేమ్ మాత్రమే పాస్ చేయాలా. ఓకే, నాకు ఏజ్ అనేది వద్దు. సో ఈ కాలం నేమ్స్ అయితే ఫస్ట్ రాసుకున్నా. నెక్స్ట్ వాల్యూస్. ఈ వాల్యూస్ అనేటివి మనం ఇక్కడ ఏ కాలమ్స్ తీసుకుంటున్నామో దాని యొక్క డేటా మాత్రమే పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఎంత 4. నెక్స్ట్ నేమ్ ఏంటంటే పార్దు. ఓకే, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏ కాలమ్స్ డేటాని పాస్ చేయాలనుకుంటున్నానో ఆ కాలమ్స్ నేమ్స్ అయితే ఫస్ట్ ఇచ్చుకుంటున్నా. నెక్స్ట్ దాని యొక్క వాల్యూస్, దాని యొక్క డేటా అనేది పాస్ చేస్తున్నా. సో ఇట్లాగా డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిషి, టేబుల్ నేమ్ ఇచ్చుకుంటే మన డేటా అనేది 4 పార్దు అండ్ ఏజ్ అనేది మనకు ప్రింట్ అవ్వాల, ఎందుకంటే మనం కాలం నేమ్ అనేది తీసుకోలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చి అప్డేట్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ అనే కమాండ్. ఈ అప్డేట్ అనే కమాండ్ ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ డేటా విత్ ఇన్ ఏ టేబుల్లో డేటా అనేది చేంజ్ చేయాలి అంటే ఈ అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. దీని యొక్క సింటాక్స్ వచ్చి అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఇస్ ఈక్వల్ టు న్యూ వాల్యూ వేర్ కాలం నేమ్ ఇస్ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రిషి ప్లేస్ లో ఏజ్ 4 ఉంది, ఇక్కడ 10 అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. సో అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అప్డేట్. ఓకే, అప్డేట్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంది, మన టేబుల్ నేమ్ వచ్చి రిషి. ఓకే, అప్డేట్ టేబుల్ నేమ్ సెట్. ఓకే, సెట్ అనేది యూజ్ చేస్తాం. సెట్ ఎక్కడ అనుకుంటున్నావు, స్టూడెంట్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు 3 అనే ప్లేస్ లో. ఓకే, కాలం నేమ్ న్యూ వాల్యూ. ఓకే, ఏజ్ ఇజ్ ఈక్వల్ టు 10 వేస్తున్నా. ఎక్కడ అంటే వేర్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు రిషి అనే ప్లేస్ లో నాకు ఏజ్ 4 ఉంది, బట్ నేను ఏజ్ అనేది 10 అనేది కన్వర్ట్ చేస్తున్నా, డేటా అనేది అప్డేట్ చేస్తున్నా. ఓకే, 1 రో అప్డేటెడ్. చూడండి, రిషి అనే దగ్గర ఏజ్ అనేది 10 వచ్చింది, మనకు పైన వచ్చి ఏజ్ అనేది 4 ఉంది. ఏం చేసాం, డేటా అనేది అప్డేట్ చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేసాం, అప్డేట్ టేబుల్ నేమ్ ఏంది మంది, రిషి అనే టేబుల్ నేమ్ కాబట్టి సో రిషి. ఓకే, సెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఏజ్ అనేది చేంజ్ చేస్తున్నా కాబట్టి ఏజ్ ప్లేస్ లో 10 అనేది సెట్ చేయాలి. వేర్ ఎక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రిషి, ఈ రిషి అనే ప్లేస్ లో
నేను ఏజ్ అనేది 10 గా కన్వర్ట్ చేశా, అప్డేట్ చేశా డేటా అనేది. ఓకే, దిస్ ఈస్ ద అప్డేట్ కమాండ్. నెక్స్ట్ డిలీట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ పర్టికులర్ రోస్ ఆర్ ఆల్ రోస్ ఫ్రమ్ ఏ టేబుల్. టేబుల్లో పర్టికులర్ రోస్ లేదా అన్ని రోస్ ని రిమూవ్ చేయాలి, డిలీట్ చేసేయాలి అంటే ఈ డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. మన టేబుల్ నేమ్ ఏంది? రిషి. ఓకే, 4 రోస్ డిలీటెడ్. ఓకే, మనం క్రియేట్ చేసింది 4 రోస్. ఈ 4 రోస్ అనేటివి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రిషి. ఓకే, నో రోస్ సెలెక్టెడ్. ఈ డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, ఇట్లాగా డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సబ్ లాంగ్వేజ్ వచ్చి డేటా రిట్రీవల్ లాంగ్వేజ్. దీన్నే డేటా క్వరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. దీంట్లో వచ్చి సెలెక్ట్ అనే కమాండ్ మాత్రమే ఉంటుంది. ఇన్ రిలేషనల్ డేటాబేస్ వీ కెన్ రిట్రైవ్ డేటా ఫ్రమ్ ఈ టేబుల్ యూజింగ్ ద సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం డేటా అనేది డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయ్ అనే టేబుల్ డేటా అనేది మనకు డిస్ప్లే అవ్వాలి అంటే సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనిస్తే మన డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మనకు ఆ టేబుల్ లో ఉన్న డేటా అనేది డిస్ప్లే అయ్యేదానికి ఈ సెలెక్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి SQL లో. ఏవేవంటే 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్ అండ్ స్పెషల్ ఆపరేటర్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్ ఆర్ యూజ్డ్ ఇన్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో మాత్రమే అర్థమెటిక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. రిమైనింగ్ ఈ 3 ఆపరేటర్స్ అనేటివి వేర్ క్లాస్ లో యూజ్ చేస్తాం. ఓకే, ఈ అర్థమెటిక్ ఆపరేటర్ అనేది కూడా వేర్ కండిషన్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్, శాలరీ అండ్ యాన్యువల్ శాలరీ ఫ్రమ్ ది ఈఎంపీ టేబుల్. ఈ ఈఎంపీ టేబుల్లో ఎంప్లాయీ యొక్క నేము అండ్ శాలరీ అండ్ యాన్యువల్ శాలరీ మాత్రమే డిస్ప్లే చేయమన్నారు. క్వరీ అయితే రాద్దాం. ఫస్ట్ సెలెక్ట్, మనకు కావాల్సింది నేమ్. ఈ నేమ్ అండ్ శాలరీ అండ్ యాన్యువల్ శాలరీ కావాలి. ఓకే, నేమ్ కామా శాలరీ కామా యాన్యువల్ శాలరీ అంటే శాలరీ ఇంటూ 12 ఫ్రమ్ ఈఎంపీ. సరేగా, ఇప్పుడు ఈడ పైన ఈ శాలరీ ఇంటూ 12 ప్లేస్ లో యాన్యువల్ శాలరీ అని నేమ్ రావాలా. సో ఇక్కడ ఏం చేయాలంటే యాన్యువల్ అని పెట్టేస్తే చూడండి యాన్యువల్. ఓకే, ఇక్కడ ఏం చేశాను? మల్టిప్లికేషన్ చేశాను అంటే శాలరీ ఇంటూ 12 యాన్యువల్ శాలరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే శాలరీ ప్లస్ ఒక 10,000 యాడ్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తాము? ప్లస్ 10,000. ఓకే, దీని బోనస్ లెక్క చెప్తా. బోనస్. ఓకే, ఇట్లాగా అర్థమెటిక్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్ వచ్చి రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద ఎంప్లాయీ హూస్ జాబ్ ఈస్ క్లర్క్ ఫ్రమ్ ది ఈఎంపీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మనకి ఈ టేబుల్లో మన జాబ్ వచ్చి ఎవరిది పోలీస్ అనే జాబ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే డిస్ప్లే చేయాలి. హూస్ జాబ్ ఈస్ క్లర్క్. మనం క్లర్క్ క్రియేట్ చేయలేదు కాబట్టి టేబుల్లో మనకు పోలీస్ అని ఉంది. ఆ ఇద్దరు పోలీసులు ఉన్నారు. వాళ్ళిద్దరు డేటా మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళ డేటా మొత్తం డిస్ప్లే అవ్వాలి కాబట్టి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ జాబ్ ఈజ్ ఈక్వల్ టు పోలీస్. పోలీస్ అనే జాబ్ ఎవరికి ఉందో వాళ్ళ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. ఓకే, శశి అండ్ రిషి వీళ్ళిద్దరు పోలీస్ కాబట్టి వీళ్ళిద్దరు డేటా మాత్రమే డిస్ప్లే అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద ఎంప్లాయీ హూ శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 2,000 ఇన్ ద ఈఎంపీ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. మనం ఇక్కడ ఏం చేస్తామంటే శాలరీ అనేది 10,000 కన్నా ఎక్కువ ఎవరిది ఉంటుందో వాళ్ళ డేటా మాత్రమే ప్రింట్ చేసి ఎలా చూద్దాము. ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ
వేర్ కండిషన్. ఓకే, శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 వాళ్ళ డేటా మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓకే, మనం 10,000 కన్నా ఎక్కువ ఎవరిది ఉంది, సాయి ఈ నేమ్ మాత్రమే 20,000 శాలరీ ఉంది. ఓకే, వీళ్ళిద్దరికి సెకండ్ నేమ్ శశికి వచ్చి 10,000 ఉంది, నెక్స్ట్ రిషికి వచ్చి 1,000 రూపీస్ ఉంది. శాలరీ అనేది ఎవరికైతే 10,000 కన్నా ఎక్కువ ఉందో ఓల్డ్ డేటా కావాలి. సో మన డేటా అనేది సాయి ఆ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద ఎంప్లాయీ హూస్ జాబ్ ఈస్ క్లర్క్ అండ్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 2,000. ఓకే, ఇప్పుడు పోలీస్ ఉన్నాడు, పోలీస్ ఇద్దరు శాలరీ సేమ్ కాదు కదా. ఓకే, ఇప్పుడు శశి అండ్ రిషి శాలరీ అనేది డిఫరెంట్. శశికి వచ్చి 10,000 వస్తుంది అండ్ రిషికి వచ్చి 1,000 వస్తుంది, ఇద్దరు పోలీసే. ఓకే, ఇప్పుడు శాలరీ అనేది ఎవరికి ఎక్కువ అని చెక్ చేసుకోవాలా. ఇప్పుడు ఏం చేస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి జాబ్ ఈజ్ ఈక్వల్ టు పోలీస్, ఇద్దరు పోలీసులు ఉంటారు. ఓకే, అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 5,000 అంటే 5,000 కన్నా ఎవరిది ఎక్కువ శాలరీ ఉంటుందో వాళ్ళ డేటా మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మనకి ఏ డేటా డిస్ప్లే అవుతుంది అంటే శశి అనే డేటా డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే తన యొక్క శాలరీ వచ్చి 10,000, రిషి శాలరీ వచ్చి 1,000 మాత్రమే. సో మనం 5,000 కన్నా ఎక్కువ అంటే శశి అనే డేటా మాత్రం డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి శశి డేటా డిస్ప్లే అయింది. ఓకే, ఇది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మీరే ట్రై చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఆపరేటర్. ఈ స్పెషల్ ఆపరేటర్ అనేది దీంట్లో 4 టైప్స్ ఉంటాయి, 4 ఆపరేటర్స్ ఉంటాయి. ఇన్, బిట్వీన్, ఈజ్ నల్, లైక్. దీనికి ఆపోజిట్ ఇన్ ఆపోజిట్ నాట్ ఇన్, బిట్వీన్ ఆపోజిట్ నాట్ బిట్వీన్, ఈజ్ నల్ ఆపోజిట్ ఈజ్ నాట్ నల్, అండ్ లైక్ ఆపోజిట్ నాట్ లైక్. ఓకే, ఇన్ ఆపరేటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పిక్ వాల్యూ 1 by 1 ఫ్రమ్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సింటాక్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్ ఇన్ లిస్ట్ ఆఫ్ ది వాల్యూస్. ఈ లిస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ప్లేస్ లో మనకు కావాల్సిన డేటా కాలమ్స్ ని డిస్ప్లే చేస్తాం. ఓకే, డేటా అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ కాలమ్ నేమ్ వచ్చి ఎంప్లాయీ నెంబర్ అని తీసుకుంటే ఎంప్లాయీ నెంబర్ ఇన్ 1 and 3. ఎంప్లాయీ నెంబర్ అనేది 1, 3 ఎవరిది ఉందో వాళ్ళిద్దరు డేటా మాత్రం డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఏం వస్తుంది, ఫస్ట్ వచ్చి సాయి అండ్ రిషి ఇద్దరు డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎంప్లాయీ నెంబర్ అనేది చెక్ చేసుకుంటది 1 and 3. ఓకే, మనం 1 and 3 ఇచ్చాం కాబట్టి 1 and 3 అనే డేటా ఆ రో మొత్తం డిస్ప్లే అవుతా ఉంటది. నెక్స్ట్ బిట్వీన్ అనేది బిట్వీన్ ఆపరేటర్ ఈస్ యూజ్డ్ టు రిట్రైవ్ ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్. దిస్ ఆపరేటర్ ఈస్ ఆల్సో కాల్డ్ as బిట్వీన్ అన్ ఆపరేటర్. దీని యొక్క సింటాక్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, వేర్ కాలమ్ నేమ్ బిట్వీన్ లో వాల్యూ అండ్ హైయర్ వాల్యూ. ఇదేంటంటే ఒక రేంజ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్రీ అనేది 10,000 నుంచి 40,000 మధ్యలో ఎంతమంది ఉందో వాళ్ళ డేటా అనేది డిస్ప్లే అవ్వాలి అంటే ఈ బిట్వీన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద ఎంప్లాయీ హూ ఆర్ నాట్ గెట్టింగ్ కమిషన్ ఫ్రమ్ ది ఈఎంపీ టేబుల్. ఈఎంపీ టేబుల్ లో కమిషన్ అనేది తీసుకోకుండా ఎవరున్నారు అంటే అప్పుడు ఏం చేస్తావు, ఈజ్ నల్ అని పెడతావు. ఓకే, తీసుకునే వాళ్ళు అని అంటే ఈజ్ నాట్ నల్. ఓకే, నెక్స్ట్ లైక్ ఆపరేటర్. ఈ లైక్ ఆపరేటర్ అనేది ఏంటంటే దిస్ లైక్ ఆపరేటర్ is used to such string text values based on the character pattern. క్యారెక్టర్ ప్యాటర్న్ బట్టి టెక్స్ట్ అనేది ఆపరేట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ వేర్ క్లాస్. ఇది వేర్ క్లాస్ లో యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, పర్సంటేజ్ అండ్ అండర్ స్కోర్. ఓకే, పర్సంటేజ్ అని తీసుకున్నాం అనుకో, దీని యొక్క సింటాక్స్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ ఎస్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ select star from EMP where name like yes percentage.
అంటే ఫస్ట్ ఎస్ నేమ్ ఉంది. అంటే ఈ ఎస్ తర్వాత ఏ నేమ్ ఉందో, ఓకే, ఎస్ తర్వాత ఉండే నేమ్స్ మాత్రమే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ లెటర్ వచ్చి ఎస్, దాని తర్వాత పర్సెంటేజ్ సింబల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాయి అని ఉంది. సాయి ప్లేస్ లో ఫస్ట్ వచ్చి ఎస్ ఉంది, నెక్స్ట్ వచ్చి ఏఐ అని ఉంది. ఓకే, ఈ పర్సెంటేజ్ సింబల్ తో ఏఐ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ శశి ఉంది, ఫస్ట్ వచ్చి ఎస్ రాయేసాం, నెక్స్ట్ సెకండ్ లెటర్ కాడ నుంచి మనకు ఏఎస్ఐ అని ఉంది. ఈ మొత్తం ఏఎస్ఐ అనేది ఈ పర్సెంటేజ్ సింబల్ లో కవర్ అయి ఉంటది. ఓకే, ఇప్పుడు మనకు 2 నేమ్స్ అయితే డిస్ప్లే అవుతాయి, సాయి అని శశి. ఎందుకంటే ఫస్ట్ లెటర్ అనేది ఎస్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పర్సెంటేజ్ సింబల్ పెట్టాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది ఏది స్టార్ట్ అవుతుంది అంటే సాయి అనేది ఎస్ తో స్టార్ట్ అవుతుంది, అండ్ శశి అనేది ఎస్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ సింబల్ వచ్చి మనం పర్సెంటేజ్ పెట్టాం కాబట్టి సెకండ్ కాడి నుంచి మొత్తం పర్సెంటేజ్ సింబల్ తో కవర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు 2 నేమ్స్ డిస్ప్లే అవుతాయి, సాయి అండ్ శశి. ఓకే, ఇట్లాగా పర్సెంటేజ్ సింబల్ యూజ్ చేసి మనం ఏ పర్సెంట్ అంటే ఎస్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళని, లేదా ఎం తో స్టార్ట్ అయ్యే వాళ్ళని, ఆర్ తో స్టార్ట్ అయ్యే వాళ్ళని, ఏ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి అని వాళ్ళ డేటా డిస్ప్లే చేయాలి అంటే ఈ పర్సెంటేజ్ సింబల్ అనేది